ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట వీడియో చూస్తున్న క్రైస్తవ విశ్వాసులందరికీ శుభాలు తెలుపుచున్నాను. ఈ వీడియోలో మనం దేవుని పిల్లలకు రోగాలు వస్తాయా అనే అంశం మీద పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోని కొన్ని వచనాలను ఎవరికి దేవుని పిల్లలైన ప్రవక్తలకు రోగాలు వచ్చాయో, దేవుని పిల్లలకు రోగాలు వస్తాయా అనే అంశం మీద నేను మాట్లాడుచున్నాను. ఈ వీడియోను మీరైతే చివరి వరకు చూసి మీకు తెలిసిన క్రైస్తవ విశ్వాసులు అయిన ఫ్రెండ్స్ గాని, తల్లిదండ్రులు గాని వారికి షేర్ చేయగలరని మనవి చేస్తున్నాను. దేవుని పిల్లలకు రోగాలు వస్తాయా? పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోని రాజుల గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో ఎలీషా అనే ప్రవక్తకు దేవుడు ఏ రోగము ఉంచాడో ఒకసారి చూద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం 2వ రాజులు 13, 14 వచనం. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా, ఇక్కడ ఎలీషా ప్రవక్తకు మరణకరమైన రోగం ఉందని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియ దేవుని ప్రజలారా, ప్రవక్త అయిన ఎలీషాకే మరణమైన రోగం ఉందని బైబిల్ గ్రంథం తెలుపుతుంది. ఇప్పుడు సమాజంలో దేవుని పిల్లలకు ఏవైనా జ్వరం వచ్చినా, లేకుంటే దగ్గు పక్షం పట్టినా చాలా మంది గేలి చేసేవారు ఉంటారు కానీ, ఎగతాళి చేసేవారు ఉంటారు కానీ, శరీరం ఉన్నంత వరకు ఎవరికైనా రోగములు రావడం సహజం. ఈ భూమి మీద ఉన్నంత వరకు, మనకు శరీరం ఉన్నంత వరకు. ఇక్కడ ఎలీషా అనే ప్రవక్తకు మరణకరమైన రోగం ఉందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అలాగే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోని 1 తిమోతి 5వ అధ్యాయం 23వ వచనంలో ఇక్కడ తిమోతి గారికి ఏ జబ్బు ఉందో మనకు బైబిల్ గ్రంథంలో చక్కగా వివరించడం జరిగింది. 1 తిమోతిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో, ఇక మీదట నీళ్లు త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనము. దేవుని ప్రజలారా, ఇక్కడ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో తిమోతికి కడుపు జబ్బు ఉందని ఇక్కడ అపోస్తులైన పౌలు గారు చెప్తున్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఈ కడుపు జబ్బు నిమిత్తము కొంచెముగా ద్రాక్షారసము మద్యము సేవించని ఆయన తిమోతికి చెప్పడం జరుగుతుంది. దేవుని ప్రజలారా, ఈ కడుపు జబ్బు నిమిత్తం ఇక్కడ ద్రాక్షారసం పుచ్చుకోమంటున్నాడు, కానీ ఆ పెయిన్ తెలియకుండా ఉండడానికి. ఇక్కడ పూర్తిగా మద్యం మత్తుకు వెళ్ళమని కాదు దాని అర్థం. మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇక మీదట నీళ్లు త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్షారసము కొంచెం పుచ్చుకొనుము. దేవుని ప్రజలారా, ఇక్కడ తిమోతికి కడుపు జబ్బు ఉందని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవుని పిల్లలకు రోగాలు వస్తాయండి, రావని బైబిల్ గ్రంథం ఏమి చెప్పడం లేదు. అలాగే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఎపఫ్రోదీతును మీ వద్దకు పంపుట ఆగత్యమని అనుకొంటిని, అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్నందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగై చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. దేవుని ప్రజలారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఇక్కడ ఎవరు కనపడుచున్నారు మనకు? దేవుని పిల్లలైన వారు. ఎపఫ్రోదీతును అనే వ్యక్తి కనిపిస్తున్నాడు. అతను రోగై చావుటకు సిద్ధంగా ఉన్నాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవుని పిల్లలకు రోగాలు వస్తాయి అనగా ఇక్కడ మనం మూడో మాటగా ఎవరిని చూస్తున్నాం? మొదటగా ఎవరిని చూస్తాం మనము? దేవుని పిల్లలకు రోగాలు వస్తాయి అనే విషయంలో మనము ఈరోజు మాట్లాడుచున్నాం. ఇక్కడ ఎపఫ్రోదీతును అనే ఇక్కడ ఒక వ్యక్తిని, అతను రోగై ఉన్నాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇంకా బైబిల్ గ్రంథంలో ఎవరు రోగముతో ఉన్నారో మనము తెలుసుకుందాం. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము మనకు 20వ వచనములో త్రోఫిము అనే వ్యక్తి గురించి మనము అతనికి ఉన్న రోగం గురించి చూస్తున్నాం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో. త్రోఫిము రోగైనందున అతని మిలేతులో విడిచి వచ్చి తిని, ఇక్కడ దేవుడు అపోస్తులైన పౌలు గారి ద్వారా తిమోతికి రాసిన 2వ పత్రికలో త్రోఫిముకు ఉన్న రోగము గురించి మనతో మాట్లాడుచున్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, ఈ విధంగా క్రైస్తవులు అయిన పిల్లలకు పరిశుద్ధ గ్రంథములో శరీరం ఉన్న ప్రతి ఒక్కరికి జబ్బులు రోగాలు రావడం సహజం అని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. చివరగా మనము యోబు గారికి ఉన్న
యోబు గారికి ఏ విధంగా రోగం వచ్చింది అపవాది మూలంగా అనేది మనం యోబు గ్రంథంలో చూసుకున్నట్లయితే, యోబు రాసిన గ్రంథం 2వ అధ్యాయం మనము 7-8 వచనంలో చూసుకున్నట్లయితే, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండెను. ఇక్కడ యోబు గారికి నడినెత్తి మొదలుకొని కురుపులతో, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులతో యోబు గారికి రోగంని అపవాది కల్పించడం జరిగింది. ప్రియ దేవుని ప్రజలారా, ఈ విధంగా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం దేవుని పిల్లలకు ఉన్న రోగముల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ విధంగా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో దేవుని పిల్లలకు మనము కలిగి ఉన్న రోగములు, దేవుని పిల్లలకు వచ్చిన రోగముల గురించి వీడియోలో తెలుసుకున్నాం. మొదటగా ప్రవక్త అయిన ఎలీషాకు వచ్చిన రోగం గురించి మనమైతే తెలుసుకున్నాం క్లుప్తంగా. అలాగే తిమోతి గారికి కడుపు జబ్బు ఉందని తెలుసుకున్నాం. ఎపఫ్రోదితునకు ఉన్న రోగం గురించి మనం తెలుసుకున్నాం. త్రోఫియు అనే వ్యక్తికి ఉన్న రోగం గురించి తెలుసుకున్నాం. యోబు గారికి కలిగిన రోగం కూడా మనం తెలుసుకోవడం అయితే జరిగింది.